హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ రన్ చేస్తున్నానండి గుంటూరులో, బస్ స్టాండ్ దగ్గరలో. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో వచ్చే 10 డేంజరస్ సైన్స్ ఏంటో అనే దాని గురించి చెప్పబోతున్నాను. డేంజరస్ అంటే ఆ 10లో ఏ సిమ్టమ్ ఉన్నా కూడా మనం ఈ రోజు కాదు రేపు వెళ్దాం హాస్పిటల్కి అని డిలే చేసుకోకూడని ప్రాబ్లమ్స్ అనమాట. అలా చేయడం వల్ల మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు. ఇవన్నీ నేను చెప్పిన గుర్తుపెట్టుకొని నేను చెప్పిన సిమ్టమ్ ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్లో రిపోర్ట్ చేస్తే జరగబోయే నష్టం నుంచి చక్కగా రిలీవ్ అవుతాం, కాపాడుకోగలుగుతాం మనల్ని మనం. అందుకని ఈ 10 డేంజరస్ సైన్స్ ఏంటి ప్రెగ్నెన్సీలో అనే దాని గురించి విన్నాం. నెంబర్ 1 ఏంటంటే, ప్రెగ్నెన్సీలో పీరియడ్ మిస్ అయిన దగ్గర నుంచి డెలివరీ వరకు ఎప్పుడైనా కూడా బ్లీడింగ్ అవడం అనేది మంచిది కాదు. బ్లీడింగ్ కనపడిందంటే 2 రోజులు ఆగి వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనేది వెళ్ళకూడదు. ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అయింది అనుకుంటే అవునా అబార్షన్ అవుతుందా, అసలు బేబీ హార్ట్ బీట్ బాగుందా లేదా, అసలు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా, గర్భసంచి పక్కన ఏమైనా ట్యూబ్లో ఉండటం వల్ల మనకి బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అవడానికి ఛాన్స్ ఉందా అనేది తెలుస్తుంది. అదే సెకండ్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అయిందనుకోండి, కొంచెం ప్రీటర్మ్ లేబర్, ముందు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, గర్భసంచి ఓపెనింగ్కి బేబీని పట్టుకునే శక్తి ఉండదన్నమాట. అలాంటప్పుడు కొంచెం బ్లీడింగ్ కనపడి తర్వాత బేబీ పడిపోతుంది. బ్లీడింగ్ కనపడంగానే హాస్పిటల్కి వెళ్ళిపోతే, ఒకవేళ నిజంగానే గర్భసంచి వీక్గా ఉంది, పట్టుకోలేకపోతుంది బేబీని అంటే వెంటనే డాక్టర్ గారు మీకు స్టిచ్ చేస్తారు. ఇంకొకటి థర్డ్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అయింది అనుకుంటే 3 ఇంపార్టెంట్ కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే, డెలివరీ పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా, నెలలు నిండక ముందే నొప్పులు ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే నెలలు నిండినా కూడా నొప్పులు వచ్చేటప్పుడు కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో 7వ నెలలో 8వ నెలలో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, మాయ ఉంటుంది కదా, మాయ ఏంటంటే మదర్ దగ్గర నుంచి బేబీకి రక్తం సరఫరా మాయ ద్వారానే వెళ్తుంది. ఆ మాయ ఏమైనా తెలియకుండా ముందే సపరేట్ అయిపోయిందా, గర్భసంచి నుంచి ఊడిపోయిందా అనేది ఒకటి బ్లీడింగ్ అవుతుంది. లేదంటే మాయ కిందకి, ప్లసెంటా ప్రీవి అంటాము, కిందకు ఉందనుకోండి, గర్భసంచి ఓపెనింగ్ దగ్గరికి ప్లసెంటా వచ్చిందనుకోండి, దాంట్లో నుంచి బ్లీడ్ అవుతుంది. ఏ డేంజరస్ ఏమి ఎక్కడ బ్లీడింగ్ కనపడినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెకప్ చేయించుకొని స్కానింగ్ చేయించేసుకోవడం అవసరం. అది నెంబర్ 1. నెంబర్ 2 ప్రాబ్లం ఏంటంటే నొప్పి. ఎక్కడ పెయిన్ ఉన్నా, పొత్తికట్లో నొప్పి ఉన్నా, బొడ్డు చుట్టూ నొప్పి ఉన్నా, ఎక్కడ నొప్పి ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్లో రిపోర్ట్ చేసుకుంటే ఆ నొప్పి ఎందుకు వస్తుంది, అదేమైనా డెలివరీ పెయినా, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చా, లేకుంటే అబార్షన్స్ ఏమన్నా అయ్యే అవకాశం ఉందా. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంటుందండి. ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా గర్భసంచి పక్కన ఉన్న బిడ్డ పేగులో తయారవుతుంది మామూలుగా న్యాచురల్గా. ఆ తయారైన గర్భిణి గర్భసంచిలో బిడ్డ పేగులో నుంచి గర్భసంచిలోకి వచ్చి 5-6 రోజులకు అతుక్కొని పెరిగి పెద్దదవుతుంది. అలా కాకుండా కొంతమందికి ఏమన్నా ట్యూబ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆ ట్యూబ్లోనే ఆగిపోయి పెరగడం మొదలవుతుంది. అలాంటప్పుడు ఆ ట్యూబ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం దాన్ని, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ. ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అలాగే ఉండటం వల్ల, పెరగటం వల్ల రప్చర్ అయిపోయి డేంజర్ అవుతుంది అనమాట. అలాగే ఏమైనా పొత్తికట్లో నొప్పి ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్ రిపోర్ట్ చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే వామిటింగ్స్. బాగా వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి ఫస్ట్ 3 నెలలు, ఎస్పెషల్లీ చాలా సివియర్ వామిటింగ్స్. ఒక 2-3 వామిటింగ్స్ అయితే పర్వాలేదులే, కానీ ఒక రోజులో మోర్ దెన్ 8 వామిటింగ్స్ అయినా, లేదంటే రోజంతా వామితులతోటి ఒక 8 గంటల దాకా నీళ్లు కూడా తాగలేని స్టేజ్లో ఉన్నా, లేదంటే ఒక 24 hours దాకా ఏమీ తినలేదు, ఇంకా తినలేకపోతున్నాను అనే స్టేజ్లో ఉన్నా, లేదంటే అసలు యూరినే నడవటల్లా, ఈరోజు పొద్దున్న నుంచి 12 hours అయినా కూడా పాస్కి వెళ్ళలేదు అన్నా కూడా ఇవన్నీ వామిటింగ్ చాలా సివియర్గా ఉన్న లక్షణాలు. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర సెలైన్ పెట్టించుకోవటం, ఇంజెక్షన్స్ చేయించుకోవటం వల్ల మన కిడ్నీ డ్యామేజ్లు, ఎలక్ట్రోలైట్, సోడియం, పొటాషియం అనే ఎలక్ట్రోలైట్స్ అన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి పెద్ద ప్రాణానికి, లోపల ఉన్న బేబీ పెరుగుదలకు కూడా డేంజర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా 4th ఏంటంటే, ఒళ్ళంతా వాసిపోవడం, తలనొప్పి రావడం, కళ్ళు బూదరగా కనపడటం, యూరిన్ సరిగ్గా నడవక కాళ్ళంతా ఇంతంత లావు అయిపోవడం, ఇవన్నీ బీపీ లక్షణాలు. ప్రెగ్నెన్సీలో బీపీ చాలా ఎక్కువైపోయినప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కనపడతాయి. అలాంటి తలనొప్పి, తలనాదుగా, బరువుగా, డిమ్ముగా అలాంటి ఏమనిపిస్తున్నా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసి బీపీ చెక్ చేయించేసుకొని, ఒకవేళ అవసరం ఉంటే బీపీ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఎక్లాంషియా అంటే గుర్రపవాతం అంటారు తెలుగులో, అలాంటి అవాయిడ్ చేసుకోవచ్చు. గుర్రపవాతం వచ్చిందంటే అటు మదర్కి ఇటు బేబీకి ఇద్దరికి లైఫ్ డేంజర్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఫీవర్. జ్వరం వచ్చింది అంటే, ఈరోజు ఫీవర్ వచ్చింది రేపు వెళ్దాంలే హాస్పిటల్కి అనుకోకుండా వెంటనే వైద్యం చేయించుకోవటం వల్ల ఆ ఫీవరు మన బాడీలో టెంపరేచరు 100 degrees కన్నా పైన ఉందనుకోండి, అది బేబీని చాలా హార్మ్ చేస్తుంది. బేబీకి ఆ వేడికి బేబీ కొన్నిసార్లు ప్రాణం పోతుంది లోపలే.
కొన్నిసార్లు ఏంటంటే లోపల బేబీ మోషన్ పాస్ చేసి మెకోనియం అంటాము, మోషన్ పాస్ చేసి దాన్ని యాస్పిరేట్ చేసేసి డేంజర్ అయిపోతుంది. సో ఫీవర్ అనేది ఎక్కువ అవ్వకుండా, మోర్ దెన్ 100 అవ్వకుండా, ఒకవేళ జ్వరం వచ్చింది అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందన్నా వెంటనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసేసుకొని హాస్పిటల్కి రీచ్ అయ్యి హాస్పిటల్లో ఫీవర్కి సంబంధించిన వైద్యం చేయించుకోవడం వల్ల అవుట్ ఆఫ్ డేంజర్ అవుతాం. ఇంకొకటి ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీ బేబీ చాలా పెద్దగా పెరగటం వల్ల ఆ పెరిగిన బేబీ యూరిన్ బ్లాడర్ మీద పడి కంప్రెస్ అయిపోయి యూరిన్ బ్లాడర్లో నుంచి యూరిన్ సరిగ్గా నడవదు. ఈ బేబీ ప్రెషర్ ఒత్తుకోవటం వల్ల యూరిన్ సరిగ్గా నడవక అక్కడ యూరిన్ నుంచి స్టాగ్నెంట్గా కొంచెం ఎక్కువ యూరిన్ నిలబడిపోతూ ఉంటుంది. యూరిన్ పాస్ చేసినా కూడా వెంటనే ఇంకా కొంచెం యూరిన్ మిగిలి ఉంటుంది అనమాట, బేబీ ప్రెస్ చేయటం వల్ల బయటికి రాక. సో అలా స్టాగ్నెంట్గా ఎక్కువ యూరిన్ నిలబడిపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాంట్లో బ్యాక్టీరియాలు, ఫంగల్ ఇవన్నీ గ్రో అయిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటే వెంటనే పొద్దుకట్లో నొప్పున్నా, యూరిన్ సరిగ్గా నడవకపోయినా, యూరిన్లో బ్లడ్ స్ట్రెయిన్ వచ్చినా, యూరిన్ మంటగా అనిపించినా, ఇబ్బందిగా ఉంటే వెంటనే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. లేకపోతే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్నిసార్లు డెలివరీ పెయిన్స్ లాగా ముందే వచ్చేసి డెలివరీ అయిపోతారు. సో అది డేంజరస్. ఇంకొకటి ఏంటంటే వెజినల్ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్, ఎక్కువ వైట్ డిశ్చార్జ్, దాంట్లో ఎల్లో కలర్ డిశ్చార్జ్ కానీ, ఆ ఎల్లో కలర్ డిశ్చార్జ్లో కొంచెం బ్లడ్ స్టెయిన్ ఉన్నా, లేకుంటే అది ఏమన్నా దురదగా ఇన్ఫెక్షన్ వచ్చి వాసిపోయినా, అలాంటి ఏమైనా ఉంటే కూడా వెజినల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయని అర్థం. వాటిని కరెక్ట్ చేసుకోవటం వల్ల మళ్ళీ డెలివరీ పెయిన్స్ ముందే వచ్చి ఇబ్బంది పడకుండా ఉంటాము. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే 8th 1 ఉమ్మనీళ్ళు పడిపోతాయి. ఉమ్మనీళ్ళు 7th month 8th month రాగానే పడుకొనే ఉంటారు, సడన్గా నీళ్ళులా కారిపోతాయి. ఉమ్మనీళ్ళు ఎలా ఉంటాయంటే మన ట్యాప్లో వాటర్ లాగా క్లియర్గా ఉంటాయి. సో ఆ ఉమ్మనీళ్ళు తెలియకుండా సడన్గా రప్చర్ అయిపోతుంది. ఉమ్మనీళ్ళ బ్యాగ్ చాలా డెలికేట్గా, మట్టి కుండ అంత డెలికేట్గా ఉంటుంది. ఇట్లా కుండ కొంచెం గట్టి తగలంగానే అట్లా రప్చర్ అయిపోయింది, అది కూడా పగిలిపోతుంది. పగిలిపోయిందంటే ఉమ్మనీళ్ళ సంచి దాన్ని మళ్ళీ మనం సీల్ చేయలేము. వచ్చిన ఉమ్మనీళ్ళన్నీ కారిపోతూనే ఉంటాయి, అలా తెలియకుండా కాళ్ళ మట్టి కారిపోతూ. యూరిన్ అయితే యూరిన్కి వెళ్ళాలి అనిపిస్తేనే వస్తాయి, కానీ మనకు తెలియకుండా మన ఇన్వాలంటరీగా మన ప్రమేయం లేకుండా వాటంతటికి అయ్యే కారిపోయే వాటిని ఉమ్మనీళ్ళు పడిపోవటం అంటారు, PROM అంటాం అనమాట. సో అలాగేమైనా ఉంటే వెంటనే హాస్పిటల్ రీచ్ అయితే వాళ్ళు చూసి ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ, ఎన్నో నెలల ప్రెగ్నెన్సీ, బేబీని ఎలా చేస్తే సేవ్ చేసుకోగలం, మదర్కి ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని గురించి అన్ని డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా డెలివరీ పెయిన్స్ వచ్చినాయి. డెలివరీ పెయిన్స్ ఎలా పెరుగుతాయంటే కొంచెం ముందు 1/2 hourకి ఒకసారి, తర్వాత 15 minutesకి ఒకసారి, తర్వాత 10 minutes, తర్వాత 5 minutesకి ఒకసారి, తర్వాత 5 minutes 2 సార్లు, అలా ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి పెయిన్స్ ఏమైనా వస్తే డెలివరీ పెయిన్స్ డిలే చేసుకోకుండా హాస్పిటల్కి వెళ్తే ఆ డెలివరీ పెయిన్స్కి డెలివరీ అవుతుందా లేకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తారు. కొంతమందికి చేతులు, అరిచేతులు, అరికాళ్ళు అవన్నీ బాగా దురదలు వచ్చేస్తూ ఉంటాయి. పొట్ట మీద కూడా చాలా అర్టికేరియల్ ర్యాషెస్ వచ్చి దురదలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ అరికాళ్ళు, అరిచేతుల్లో చెమటలు పోసి దురదలు వస్తున్నాయి అంటే ఏమన్నా ఇంట్రాహెపాటిక్ కోలిస్టేసిస్ అంటాం అనమాట. ఏమన్నా లివర్లో ఇన్ఫెక్షన్స్, పసరంతా పేరుకుపోయి అలా ఉండటం వల్ల అలాగ అవుతుందేమోనని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే దాని గురించి మీకు తగిన ప్రికాషన్స్, దాని తగిన సలహాలు ఇస్తారు. సో ఇవండి డేంజరస్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ డేంజరస్ సైన్స్ ఏమి అనిపించినా మీకు డిలే చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, జరగబోయే అనర్థం నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా వెంటనే మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు తగిన చికిత్సలు చేసి మనం సేవ్ చేస్తారు. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.